జిల్లా మార్కెట్ కమిటీ నమస్కారం. ఈరోజు మెగా వైద్య శిబిరం మనం చిత్తూరు పిఎన్ కాలేజీలో పెడుతున్నాం. దీనిలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఎవరికైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అందించుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్స్, మెడికవర్ హాస్పిటల్స్, అమరా హాస్పిటల్, తర్వాత ఐ ఫౌండేషను, అరవింద్ ఐ హాస్పిటల్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 40 నుంచి 45 మంది డాక్టర్లు, 20-25 మంది పీజీ స్టూడెంట్స్, తర్వాత వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. న్యూరాలజీ డిపార్ట్మెంట్, ఐ డిపార్ట్మెంట్, కార్డియో డిపార్ట్మెంట్, తర్వాత జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. అయితే ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ మేజర్ పాత్ర తీసుకుంటున్నారు. దానిలో డిఎంహెచ్ఓ గారు కానీ, తర్వాత పీడీ డిఆర్డిఏ కానీ, పీడీ డ్వామా కానీ, కలెక్టర్ గారి ఆదేశాలతోటి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం. ఉపయోగం పొందాలి. వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే అవుతుంది. ఆప్థమాలజీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. అలాగే ఏదైనా ఫార్మసిటికల్ పారాసిటమల్ కానీ లేకపోతే అట్లా చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్ అయితే ఇక్కడే ఉచిత మెడిసిన్స్ కూడా ఇస్తాం. సో మరి ఒకసారి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ ప్రజలందరూ కూడా. అట్లాగే ఇక్కడ కిషోర్ అని వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ వైఫ్ కూడా ఇన్సూరెన్స్లో పనిచేస్తారు. వాళ్ళు దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్. వీళ్ళని తీసుకొచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి ఇక్కడ ఇంత పెద్ద మెగా క్యాంప్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సో ప్రజలందరూ ఈరోజు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం, తర్వాత ల్యాబ్ టెస్టింగ్, ఈసీజీ, ఈకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. అవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు. అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఎంపీ గారి ఇనిషియేటివ్. సో వాళ్ళ గత ఒక వారం ముందు ఒక ఐడియా ఇచ్చారు, ఒక మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి. సో వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేసి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి ముఖ్యంగా 9 నుంచి 10 హాస్పిటల్స్, 40 స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్లస్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళ ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వ సైడ్ నుంచి నేను పిఎంహెచ్ గారు యాజ్ వెల్ యాజ్ పీడీడీఆర్డీఏ, ఆర్డీఓ చిత్తూరు, తహసీల్దార్ చిత్తూరు, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళ ద్వారా చేయడం జరిగింది. బహుశా 4000 మంది ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి. కార్డియాలజీతో పాటు ఈసీజీ యాజ్ వెల్ యాజ్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ, షుగర్, కామన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చిత్తూరు చుట్టుపక్కల రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది. మీరు ఉపయోగం చేయాలి. ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ కానీ, షుగర్ కానీ, ఒక డెత్స్ 33% డెత్, 100 డెత్ జరిగితే 33 డెత్ బీపీ, షుగర్ వల్ల జరుగుతుంది. సో 45 తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం ఒక క్వార్టర్లో ఒక టెస్ట్ మీరు చేయించేయాలి. బీపీ, షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ. మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది మన సైడ్ నుంచి కోరిక. సో ఈ క్యాంప్ ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆనరబుల్ ఎంపీ గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు, కోఆర్డినేట్ చేశారు, డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి క్యాంప్స్ ఒక క్వార్టర్ కానీ ఒక 6 నెలల్లో ఒక్కసారి మనం మార్పు చేయగలిగితే మళ్ళీ బాగుంటుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అటువంటి క్యాంప్స్ ప్లాన్ చేయడం జరుగుతాయి. అండ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ సో దట్ మీకు మీ ఆరోగ్యం గురించి అవగాహన వస్తుంది.